ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ఈరోజు నీ సంతోషం ఎక్కడా అని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రాముఖ్యముగా మనము చెప్పే మాట డబ్బు సంపాదించడం, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, మరికొందరైతే కుటుంబంతో బంధువులతో కలిసి ఉండడం ద్వారా సంతోషం ఉంది అని అనుకుంటూ ఉంటాం. అలా ఉండాలనే ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుని ప్రజలమైనటువంటి మన సంతోషము మన ప్రభువే. కారణం, ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఆయన లేని జీవితం శూన్యం. ఆయన యందు సంతోషించడము అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే. దేవుని ఆజ్ఞలు అవి భారమైనవి కావు, అవి మనకు క్షేమాన్ని కలిగించేవి. అలాంటి దేవుని ఆజ్ఞలను పాటించని పరిస్థితుల్లో నాటి యూదా ప్రజలు ఉన్నారు. ఆ కారణం చేతనే గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు వారి జీవితాల్లో మరెన్నడూ జరగనంత నష్టాన్ని వారు పొందగలిగినారు. ఆ క్రమములో వారు తిరిగి పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి వారిని సమకూర్చాడు. వాక్యమునిచ్చిన ప్రియులరా, మనం ఏదో ఇస్తేనే, ఏదో చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకోవడం కాదు, కానీ ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన ఇంకా సంతోషిస్తాడు. మనము కూడా ఆయన ఆజ్ఞలను బట్టి సంతోషించటంలో ప్రభు కృప చూపునుగాక. ఆమేన్.